మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కోతి కరిచింది. వినడానికి సిల్లిగా ఉన్నా కూడా ఏం కరిచిందో ఏమో తెలియదు కానీ, రాష్ట్రం అంతా భారీ వర్షాలతో, వరదలతో అతలాకుతలం అయిపోతుంటే ఇంటి గేటు దాటి బయటికి రావట్లే. విజయవాడ 30%, 40% మునిగిపోయింది. ఆకలి అవుతుందని మొత్తుకుంటుంటే, చిన్న పిల్లాడు 2 రోజుల నుంచి ఏం తినలేదు అని ఒక ఆవిడ మొత్తుకుంటుంటే, పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారి కూడా మీరు నాకు ఓటేయండి అని 2000 చూపించి వెళ్ళిపోయాడు. పవన్ సార్ బయట ఎక్కడా కనపడడం లేదు. ఎందుకు? పవన్ కళ్యాణ్ సార్ బయట కనపడకపోగా ఈ ఎల్లో మీడియా జగన్ ఎందుకు బయటికి రాలేదు అని అడుగుతున్నారు. సిగ్గుండాలి కొంచెమైనా. వరద బాధిత ప్రాంతాలను పరామర్శించేది ఎవరు? గవర్నమెంట్ లీడ్ చేస్తున్న వాళ్ళు. జగన్కి ఏమవసరం? ఆడికి ఇష్టం ఉంటే వస్తాడు, లేదంటే లేదు. ఆడి గవర్నమెంట్ కాదు. అసలు ఆడు ఒక నియోజకవర్గానికి మాత్రం ఎమ్మెల్యే. కడపలో చూసుకుంటాడు, పులివెందులలో. విజయవాడకి ఎందుకు వస్తాడు? విజయవాడకు రావాల్సింది చంద్రబాబు, వచ్చాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు రానివ్వలేదు చంద్రబాబు అంటే, పవన్ కళ్యాణ్ కనుక వస్తే పవన్ కళ్యాణే హైలైట్ అవుతాడు. వరద బాధితుల్ని ఆదుకోబోతున్న పవన్ కళ్యాణ్, పవర్ స్టార్, ఒక శక్తి నక్షత్రం అనే విధంగా అందరూ పవన్ కళ్యాణ్ని ఎత్తి ముంచేస్తారన్నమాట పొగడ్తలతో. ఇది చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేరు. తడిసిపోతే తడిసిపోతాం, గోసి తడిసిపోతే తడిసిపోతుంది ఏమన్నా కానీ అని నేనే వస్తా అనే ఉద్దేశంతో పవన్జీ నువ్వేం అవసరం లేదు నేనే పోతా అని చెప్పి విజయవాడకు వచ్చింది చంద్రబాబు ఒక్కడే వచ్చాడు. లోకేష్ బాబు కూడా రాలేదు, బాలకృష్ణ రాడు, ఏ బుల్బుల్ సితారా హమార సితారా, ఆ బింగలపూడి అనిత కూడా రాదు. బింగలపూడి అనిత కర్రీ జగన్ కర్రీ పప్పులు ఎన్ని తిన్నాడు, బాత్రూంలో ఎంత ఉత్సవం వస్తాడు, ఎంత మోషన్ పోతాడు, ఇదన్నీ క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఇంట్లో. ఇలాంటప్పుడు నామకే వాస్తే ఒకడు వస్తాడు, అది కూడా వేరే వాడు ఏ వంగలపూడి వెనుతో పవన్ కళ్యాణ్ వస్తే క్రెడిట్స్ అన్నీ వాళ్ళకి పోతాయి, చంద్రబాబు సార్కి రావు. అందుకని చంద్రబాబు గారు ఒక్కరే వచ్చారు. ఇది స్టోరీ.